Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా నేటి వార్తలు ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం పట్టణంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీలు, అధికారులకు చేసిన పలు సూచనలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి. ప్రభుత్వ పాఠశాలల విద్యకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం మరవలేనిది, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రె భాస్కర్ రావు. పట్టణ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి. తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగన్నాథపురం గ్రామంలోని జగన్నాథపురం, మారంపల్లి, అప్పారావుపేట జగనన్న లేఅవుట్లను, తాడేపల్లిగూడెంలో సచివాలయం, వెల్నెస్ సెంటర్ను బుధవారం అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తాడేపల్లిగూడెంలో 26వ వార్డు సచివాలయంను జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో వివిధ పథకాలకు సంబంధించి ప్రదర్శించిన అర్హుల జాబితాను పరిశీలించారు. ప్రజలు ఎక్కువగా సచివాలయంకు వస్తున్నారా, ఈ మధ్యకాలంలో అందించిన దరఖాస్తులపై పరిష్కారం ఎలా చూపారు అనే విషయాలపై ఆరా తీశారు. సేఫ్ డెలివరీ క్యాలెండర్ను పరిశీలించారు. లాంగ్ పెండింగ్ సమస్యల పరిష్కారం గురించి వీఆర్ఓని అడిగి తెలుసుకుని సంబంధిత రిజిస్టర్లను ఆమె పరిశీలించారు. పింఛన్ల పంపిణీ రిజిస్టర్ను ఆమె పరిశీలించి 100% పంపిణీ అయ్యేలా చూడాలని అన్నారు. అసైన్మెంట్ రిజిస్టర్ గురించి వీఆర్ఓను ప్రశ్నిస్తూ సంబంధిత రికార్డుకు సంబంధించి ఒక కాపీ సచివాలయంలో అందుబాటులో ఉంచాలని అన్నారు. తదుపరి పాత ప్రభుత్వ ఆసుపత్రి 2వ ఫ్లైఓవర్ వద్ద వెల్నెస్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్ మాతా శిశు ఆరోగ్యం తదితర అంశాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మాతా శిశు మరణాలు జరగకుండా మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వెంట గృహ నిర్మాణ శాఖ డిఈ కేవీవీఎస్ ప్రసాద్, తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, తహసీల్దార్ అప్పారావు, ఎంపీడీఓ మల్లికార్జునరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతిదీ మనకి ఇక్కడ లేబర్ రూమ్ మేడం, డ్రెస్సింగ్ రూమ్ మేడం, మా సార్ లేదరు బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఘన నివాళులర్పించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాబు జగజ్జీవన్ రామ్ దళిత వర్గంలో పుట్టి దేశానికి ఎన్నో సేవలు అందించిన మహనీయుడని కొనియాడారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన సమయంలో సిడిఎఫ్ అనే పార్టీని నెలకొల్పి ఉత్తరప్రదేశ్లో 27 ఎంపీ స్థానాలను గెలుచుకుని తదుపరి జనతా పార్టీకి నాయకత్వం వహించారని తెలిపారు. కేంద్ర మంత్రిగా, ఎంపీగా దేశానికి ఎన్నో సేవలు అందించిన మహానాయకుడిని అభివర్ణించారు. ఆయన కుమార్తె మీరా కుమార్ కూడా లోక్సభ స్పీకర్గా దేశానికి సేవలు అందించి మహిళా సమాజానికి వెన్న తెచ్చారని, తండ్రికి తగ్గ మహిళగా ఎంతో ఖ్యాతి గడించారని అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, కలపర్తి వెంకట్రావు, వెంకటాచలం, సందీప్, సంతోష్ రావు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ గారి 36వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి జగజ్జీవన్ రామ్ గారు దళిత జాతికే కాకోకుండా మరి యావత్ భారతదేశానికి మరి ఆయన సేవలు అందించడం జరిగింది. మరి ఆయన గతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ఆయన సిడిఎఫ్ అనే పార్టీని పెట్టి మరి గడగడలాడించి అక్కడ ఉత్తరప్రదేశ్లో మరి 27 ఎంపీ స్థానాలు గెలుచుకుని తర్వాత జనతా పార్టీలో ఆ పార్టీని విలీనం చేయడం జరిగింది. ప్రధాని అవ్వాల్సిన సందర్భంలో మరి కొన్ని అరాచక శక్తులు అడ్డుపడి ఆయన్ని ప్రధాని కాకుండా చేయడం జరిగింది. మరి ఉప ప్రధానిగాను మరి అనేక
పదవులు ఆయన ఎన్నోసార్లు ఎంపీగా సేవలు అందించిన ఆయన అనేక పదవులు మరి ఈ కేంద్ర మంత్రివర్గంలో ఎన్నో శాఖలు ఆయన అలంకరించడం జరిగింది. మరి దేశ ప్రజలకి అలాగే మన భారతదేశానికి వన్నె తెచ్చే విధంగా పరిపాలన చేయడం జరిగింది. ఆయన కుమార్తె శ్రీమతి మీరా గారు మరి లోక్సభ స్పీకర్గా ఎంతో ఖ్యాతి గడించి మరి భారతదేశ చరిత్రలో మహిళా సమాజానికి వన్నె తెచ్చిన వ్యక్తిగా మరి తండ్రికి తగ్గ తనయురాలుగా మరి సేవలు అందించిన విషయం మనందరికీ తెలుసు. బాబు జగజ్జీవన్ రామ్ గారిని మరి ఈ వర్ధంతి సందర్భంగా మనందరం తలుచుకుంటూ మరి ఆయన్ని ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జగజ్జీవన్ రామ్ గారి 36వ వర్ధంతి సందర్భంగా మన స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం మన నాయకుడు పవన్ బాబుజీ గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఇక్కడ నివాళులర్పించే కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు ఈ దేశానికి ఉప ప్రధానిగా ఎన్నో సేవలు చేశారు. ఆయన ఒకనొక టైంలో ప్రధానమంత్రి అవ్వాలి. కొన్ని రాజకీయ శక్తులు కులతత్వ పార్టీలు కొన్ని ఆయన వ్యతిరేకించడం జరిగింది. ఒక దళితుడు ప్రధానమంత్రి కాకూడదనే సదుద్దేశంతోనే ఆ రోజున అడ్డుకోవడం జరిగింది. ఆ మహనీయుడు 52 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాల్లో సుదీర్ఘ పార్లమెంటరీగా ఆయన ఎన్నో సేవలు చేశారు. ఆయన ఎన్నో సంస్కరణలు ఈ దేశ ప్రజలకు ఒకే దళితులకే కాదు పీడిత వర్గాలందరికీ కూడా అన్ని జాతులకు కూడా ఆయన నాయకుడు. ఈ దేశానికి ఎనలేని సేవ చేశాడు. ఆయన రక్షణ శాఖగా ఉన్నప్పుడు ఇండో పాకిస్తాన్ మనకి యుద్ధం జరిగినప్పుడు మనం విజయం సాధించాము. అదేవిధంగా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవడంలో కూడా ఆయన ఎంతో కృషి చేశాడు. ఆ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు ఆయన. మనం ఇక్కడ గాంధీ గారిని ఎంత మహానుభావుడిగా మనం కొలుసుకుంటామో ఆ విధంగా బంగ్లాదేశీలందరూ కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారిని ఒక మహానుభావుడిగా కొలుసుకుంటారు. కూడా ఎంతో వెన్నుదన్నుగా ఉండి మనకు సహాయ సహకారాలు చేస్తూ మనకు చేయూతనిస్తూ మనం ముందుకు నడుపుతున్న మన నాయకుడు బాబ్జీ గారిని గెలిపించే దిశగా మనమంతా ఒక సైనికుల్లాగా పోరాటం చేయాలని అధికారంలోకి తీసుకురావాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ జగజ్జీవన్ రామ్ గారికి నివాళులు అర్పిస్తూ నేను ఎంతో సెలవు తీసుకుంటాను. జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి 36వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన 40 సంవత్సరాలు పార్లమెంటు మెంబర్గా ఉండి ఎన్నో శాఖలు ఆయన అధిగ్రహించి బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఆయన కాపాడుకుంటూ దళితుల కోసం ఎంతో సేవ చేశాడు. అలాగే రక్షణ శాఖలోను రైల్వే శాఖలో ఉండగా దళితులను చాలామంది ఉద్యోగాల్లో పెట్టిన ఘనత బాబు జగజ్జీవన్ రామ్ గారికి. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ గారు దళిత జాతికి 2 కళ్ళు లాంటి వారు. ప్రభుత్వ పాఠశాలకు విద్యకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం మరవలేదని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కరిభాస్కర్ రావు అన్నారు. స్థానిక సుబ్బారావుపేటలోని మున్సిపల్ పాఠశాలలో తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన అభినందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్లబ్ నూతన అధ్యక్షులు లైన్ కోణ హనుమాన్ అధ్యక్షతన పట్టణంలో ఎస్ఎస్సి పరీక్షల్లో టాపర్స్ 25 మందికి క్లబ్ తరఫున జ్ఞాపికలు అందజేశారు. అలానే మంచి విద్యార్థులను అందించిన ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానం జరిపి మెమోంటోలు అందజేశారు. పేరుచెర్ల ఫౌండేషన్ చైర్మన్ లైన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు, క్లబ్ సర్వీసెస్ చైర్పర్సన్ లైన్ వేగేసిన రామరావు సౌజన్యంతో విద్యార్థులకు బహుమతులు, స్వీట్స్ అందజేశారు. కరిభాస్కర్ రావు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు ప్రాధాన్యత పెరిగిందని, ఉప ముఖ్యమంత్రి సూచనల మేరకు అభినందనలు, ప్రోత్సాహంతో విద్యకు మరింత సహకారం అందుతుందని అన్నారు. క్లబ్ ట్రెజరర్ కోటి విజయ్ కిషోర్, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కె వనజ, స్కూల్ అసిస్టెంట్ ఈవి కృష్ణారావు, బివి నారాయణ, కాకర్ల శ్రీనివాసరావు, ఎన్ శ్రీనివాసరావు, కె సురేష్, లైన్ చిక్కల బ్రహ్మరాంబిక, మొద్దుల సుభద్రగుప్త, కె సాయి సత్య, నారాయణరాజు, ఎర్ర ఆంజనేయస్వామి, లియో క్లబ్ ఉపాధ్యక్షులు ఆకాశం సాయికీర్తి, మాధురి తదితరులు పాల్గొన్నారు.
గవర్నమెంట్ స్కూల్స్లో 500 మార్కులు దాటిన విద్యార్థులు 20 మంది విద్యార్థులకి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి లెన్స్ క్లబ్ వారికి దాని నిర్వాహకులు కోచర్ సింగా గారు, అలాగే సభ్యులు విజయ్ కుమార్ గారు, అలాగే రామరాజు గారు, మా మున్సిపల్ మాస్టర్స్, అలాగే వేదికలోని మిగతా భక్తులు పెద్దలు, అలా వారిని కాకలు అలా భక్తులు అందరికీ నా ఉదయం నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా మంచి సూచన ఈరోజు. ఎందుకంటే ఇవాళ చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన స్కూల్స్ అభివృద్ధి చేయడానికి విద్యార్థుల అభివృద్ధిలో భాగంగా కూడా ఎన్నో కార్యక్రమాలు మన కేంద్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టడం జరిగింది. నాడు నేడు స్కూల్స్ వరకు సగం స్కూల్స్ కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలని అన్నట్టే ఈ సుబ్బారావుపేట నిదర్శనం. కార్పొరేట్ ఏ స్థాయిలో తగ్గకుండా వాళ్ళ సగం స్కూల్స్ అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే మిగతా స్థానం కూడా ఓల్డ్ స్టేజ్లో మళ్ళీ తనకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా విద్యార్థులకు చదివే ఆస్తి బాగా చెప్పించాలని ఉద్దేశంతో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు మన ముఖ్యమంత్రిగా చేపట్టడం జరిగింది. ఇవాళ చెప్పాలంటే అమ్మఒడి ప్రత్యేకంగా కార్యక్రమం చెప్పాలంటే అమ్మఒడి ఒకటో నుంచి ఇంటర్మీడియట్ వరకు సంవత్సరానికి 15,000 రూపాయలు తల్లి ఖాతాలో చేసేటువంటి కార్యక్రమం ఉత్తరమైన కార్యక్రమం చేయడం జరిగింది. ఇవన్నీ 3 విడతల లాంచింగ్ కూడా చేయడం జరిగింది. ఎంతో పెద్ద శాసనసభ ఈ కార్యక్రమాన్ని మన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ప్రొఫెసర్ గారు కూడా ఎంతో ముందుతోటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టాం. ప్రత్యేకంగా స్కూల్స్ అభివృద్ధి చేయడానికి ఎన్నో కొత్తమైన కార్యక్రమం తీసుకెళ్తూ ముందుకు తీసుకెళ్తాం కాబట్టి మనందరికీ తెలుసుకుంటున్నాం. ఇవాళ ఇక్కడ టౌన్లో ఒక కార్పొరేట్ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్స్లో 25 మంది టాప్ విద్యార్థులు వచ్చారంటే ఎంతైనా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే ఇవాళ విద్యార్థులు అంత అభివృద్ధి తీసుకోవడం జరిగింది. ఈ విద్యార్థి మంచి కాలంలో కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క స్కూల్స్ అభివృద్ధి చేయడానికి బైజూస్ తోటి ఒప్పందం చేసుకుని 4వ తరగతి 10వ తరగతి వరకు స్కూల్స్లో ఈ బైజూస్ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకుని ఇంకా అభివృద్ధి దగ్గర తీసుకెళ్ళడం ఉద్దేశంతో తీసుకెళ్ళడం జరుగుతుంది. జయంతి సందర్భంగా పేర్చర్ల ఫౌండేషన్, తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి తాడేపల్లిగూడెం పట్టణంలో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులు మరి ఎవరైతే టాప్ ర్యాంకర్స్గా వచ్చారో వారిని అందరికీ ఈ రోజున మా క్లబ్ తరఫున పెద్దలు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ కరిభాస్కర్ గారి చేతుల మీదుగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ పొట్టు సత్యనారాయణ గారి సూచన మేరకు మేము మీ అందరికీ ప్రోత్సాహం అందించాలని పెద్దల కరిభాస్కర్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అన్ని వసతులతో కూడినటువంటి నాణ్యమైన విద్యని అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరి స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి, బ్యాగ్స్ దగ్గర నుంచి, బుక్స్ దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి ప్రైవేట్ స్కూల్కి ధీటుగానే ప్రభుత్వం సమకూరుస్తుంది. ఈరోజు 125వ అల్లూరి సీతారామరాజు గారి జన్మదిన సందర్భంగా మన గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి జిల్లాలోనే టాప్ 10లో వచ్చిన 500 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ని అభినందించడానికి లయన్స్ క్లబ్ తరఫున ఇక్కడ రావడం జరిగింది. వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే ఇందులో టాప్ 10 వచ్చిన చదివించిన తల్లిదండ్రులకి, అలాగే విద్యార్థులకు అందరికీ నా శుభాభినందనలు. ఒకసారి అందరూ చూడండి. జోహార్ జోహార్ అల్లూరి సీతారామరాజు అనండమా.
టార్గెట్ పెట్టుకుని 500 మార్క్స్ రావడం రీచ్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. మాది 500 మార్క్స్ మీరు అచీవ్ చేశారంటే మీకు ఇప్పుడు స్కూల్కి మేడం చెప్పినట్టు ఇక్కడ స్ట్రెంత్కి అచీవ్మెంట్కి తగ్గ మీకు ప్లేస్మెంట్ కానీ అది కల్పించలేకపోతారు. అది మా లైఫ్ క్లబ్ తరఫున మన బేచర్లో మురళీకృష్ణరాజు గారు మీకు అనౌన్స్ చేస్తారు. హౌసింగ్ బోర్డు వద్ద మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కోట రాంబాబు ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆయన జీవిత చరిత్ర పాఠ్యపుస్తకాల రూపంలో నేటి తరానికి తెలియజేయాలని అన్నారు. దేశంలో కాశ్మీర్ అంతర్భాగం చేయడం కోసం ప్రాణాలు అర్పించిన నిజమైన దేశభక్తుడిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ నాయకులు పాటి నాగేశ్వరరావు, సాధనాల త్రిమూర్తులు, అడప రమేష్ కుమార్, మారిశెట్టి వెంకట నరసింహమూర్తి, యువమోర్చా నాయకులు మానేపల్లి భార్గవ్, తమరాల చిన్న, పరమేష్, మిరుగురు శేఖర్, మహిళా మోర్చా నాయకులు పడాల కావ్య, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విఆర్విఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. జనసంఘ్ వ్యవస్థాపకులు అలాగే భారతీయ జనతా పార్టీ జనసంఘ్ వ్యవస్థాపకులైన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈరోజు క్రమశిక్షణగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో చేసుకోవడం జరిగింది. ఈయన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఆయన చిన్నప్పటి నుంచి కూడా మంచి తెలివితేటలు, జ్ఞాపశక్తి గల నాయకుడు, మంచి దేశభక్తి లక్షణాల్లో అవలంబించుకుని ఒక దేశభక్తి నాయకుడిగా పెంపొందించి చేసిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, ఆయన తండ్రి గారు అచ్యుత్ ముఖర్జీ గారు ఆయన న్యాయవాది. ఆయన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ఆయన మంచి విద్యలోని మంచి ప్రతిభ అవలంబించుకున్న మనిషి. ఆయన ఇవన్నీ పక్కన పెట్టి దేశం కోసం, దేశ ప్రజల కోసం అహర్నిశలో కష్టపడి మన దేశానికి నష్టం కలిగే చోట ఎక్కడైనా సరే వాళ్ళని ఎదిరించే మనస్తత్వంతో మన ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఒక పెద్ద వృక్షంలాగా తయారైందంటే కారణం ఆయన నాటిన బీజమే. అందరికీ నమస్కారం. ఈ రోజున శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జయంతి వేడుకల్లో మేమంతా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఆయన 1901 కలకత్తాలో జూలై 6న జన్మించారు. ఆయన చేసిన విధానాలు ఆయన చాలామంది ఆదర్శంగా తీసుకుని ఈ రోజున కాశ్మీర్కి విముక్తి కలిగిందంటే 370 ఆర్టికల్ రద్దయిందంటే కారణం ఈయనే. ఆ రోజున కాశ్మీర్లో జరిగే హింస, దాని గురించి ఒక దేశంలో 2 విధానాలు, ఏక్ దేశ్ మే దో విధాన్ నహీ చలేగే అని నిర్ణయించిన వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. ఆయన అడుగుజాడల్లో మనం అంతా కూడా నడిచి ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ దేశానికి ఎంతమంది సేవ చేయాలని చెప్పి అందరినీ కోరుతున్నాను. జై హింద్, జై భారత్. భారతీయ జనతా పార్టీకి పూర్వరూపమైనటువంటి జనసంఘ్ పార్టీని ఏర్పరిచి ఈరోజు ప్రపంచంలోనే అత్యంత కార్యకర్తలు కలిగిన పార్టీగా భారతీయ జనతా పార్టీకి దిశానిర్దేశాన్ని, నిర్దిష్టమైన నియమావళిని అందించినటువంటి మహోన్నత వ్యక్తి, దూరదృష్టి కలిగిన నేత అయినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆత్మగౌరవ 121వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నా యొక్క జయంతి నివాళులను అర్పించుకుంటున్నాను. ఏదైతే ఖండిత భారతదేశానికి అఖండత్వం కోసం స్వతంత్రం తర్వాత ప్రాణాలు అర్పించినటువంటి తొలి భారతీయుడు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు 1901వ సంవత్సరం జూలై 6వ తారీఖున జన్మించారు. చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి విద్యలో ప్రతిభ కనబరిచేవారు. ఆ దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప కానుక ఏంటంటే అపార మేధావి, జ్ఞాపక శక్తి. వాటి ద్వారా ఆయన ఏం చదువుకున్న, BA చేసుకున్న, డిగ్రీ వరకు కూడా అన్ని ప్రథమ శ్రేణిలో పాస్ అవ్వడం. అలాగే 1934వ సంవత్సరం ఆయనకి 33వ వయసులో ఆయన కలకత్తా ఉపకులపతిగా ఆయన ఏర్పడటం. అలాగే జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆ రోజున ఎన్నో ఉద్యమాలు చేశారు. దేశంలోనే కాషాయ జెండా రెప్పరెప్పలు ఆడే విధంగా మేము కష్టపడతామని ఆ జయంతి విధానంగా ఆ మహనీయుడిగా నేను మీకు చెప్తూ ఈ రోజున ఆ మహనీయుడి యొక్క జయంతి వేడుకలో నన్ను పాల్గొనడమే కాకుండా ఆ మహనీయుడి కోసం 4 విషయాలు చెప్పే అవకాశం కలిగించినటువంటి సభాషులందరికీ కూడా. భారతదేశ తొలితర నాయకులు భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా స్థానిక 11వ వార్డు సచివతి నగర్ నందు తాడేపల్లిగూడెం పట్టణ యువమోర్చా ప్రధాన కార్యదర్శి మరియు 11వ వార్డు ఇన్ఛార్జ్ మానేపల్లి భార్గవ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ ఆయన నాటిన మొక్క నేడు బీజేపీగా రూపాంతరం చెంది ఎంతోమంది గొప్ప నాయకులను అందించింది అని అన్నారు.
ఆయన జీవితం అంతా దేశానికి అంకితం చేశారని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవడం బీజేపీ కార్యకర్తలుగా మాకు సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాటి నాగేశ్వరరావు, సాధనాల త్రిమూర్తులు, మారిశెట్టి నరసింహమూర్తి, బెమ్మవరపు వెంకటేశ్వరరావు, మెరుగు శేఖర్, కడియాల సాయి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు పెద్దలు పరమ పూజనీయ శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతి వేడుకలకు వచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక వ్యక్తినో లేదా ఒక కుటుంబాన్నో ముఖ్యమంత్రినో ప్రధానమంత్రినో చేయడానికి పుట్టినటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. అడగాడిన బలుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అందించే ఫలాలన్నీ కూడా కడవరకు కూడా ప్రతి వ్యక్తికి అందాలి. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేటువంటి నినాదంతో పుట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నాటి తొలి ప్రధాని, ఈ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉంటూ ఆయనకి ఆర్టికల్ 370 అనే దానికి వ్యతిరేకిస్తూ నాటి ప్రధానికి వ్యతిరేకంగా ఆయన మంత్రివర్గానికి రాజీనామా చేసి భారతీయ జనసంఘాన్ని స్థాపించి అనంతరం పాదయాత్ర చేస్తూ జైల్లో అరెస్ట్ కాబడి జైల్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందడం జరిగింది. అటువంటి గొప్ప మహనీయుడి యొక్క జయంతిని ఈరోజు మేమందరం ఇక్కడ జరుపుకోవడం మా యొక్క పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాం. నాడు ఆయన స్థాపించినటువంటి భారతీయ జనసంఘ ఏదైతే ఉందో అది ఆయన నాటిన మొక్క ఈరోజు భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది ప్రపంచంలోనే అత్యధిక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కలిగి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించి ఇప్పటిదాకా ఎంతోమంది ఏమీ చేయలేనటువంటి ఎన్నో సంక్లిష్టమైనటువంటి సమస్యల్ని ఆర్టికల్ 370 రద్దు కానీ లేదా ట్రిపుల్ తలాక్ కానీ రామ మందిర నిర్మాణం కానీ ఇలాంటి ఎన్నో సంక్లిష్టమైనటువంటి సమస్యలను కేవలం ఒక మాటతో కేవలం అతి సులువుగా సాల్వ్ చేసినటువంటి ఏకైక ప్రధాని మన ప్రధాని ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు. అటువంటి ఒక గొప్ప నాయకుడి యొక్క నాయకత్వంలో మేమందరం పనిచేయడం మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇలాంటి మహనీయుని మరొకసారి తలుచుకుంటూ ఆ మహనీయుడు అడుగుజాడలో అందరూ నడవాలని చెప్పి అందరినీ వేడుకుంటూ జై హింద్, జై భారత్. భారతీయ జనతా పార్టీ సంఘ సంస్కర్త వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ బడుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతి. ట్రిపుల్ తలాక్ అయితే 370 ఆర్టికల్ అయితే బడుగు బలహీన వర్గాల వారికి ఎన్నో పథకాలు గవర్నమెంట్ వచ్చిన పథకాలు కూడా ఇతను అమలుపరిచిన వ్యక్తి. మన దేవుని సేవకులందరూ నేషనల్ బైబిల్ ఎపిస్కోపల్ డయాసిస్ క్రిస్టియన్ థియాలజీ కాలేజ్లో దేవుని బైబిల్ శిక్షణ తరగతుల ద్వారా సత్యమైన వాక్యాన్ని నేర్చుకుని దేవుని సేవలో అభివృద్ధి చెందాలని, ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బైబిల్ మిషన్ గవర్నింగ్ బోర్డు సభ్యులు రెవరెండ్ తొర్లపాటి రాజశేఖర్ అన్నారు. తాడేపల్లిగూడెంలో నేషనల్ బైబిల్ ఎపిస్కోపల్ డయాసిస్ క్రిస్టియన్ థియాలజీ కాలేజ్ వద్ద చైర్మన్ రొక్కల నాగబుజ్జి, ప్రిన్సిపల్ ఉప్పుల దేవదాస్ అధ్యక్షతన బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసిన రెవరెండ్ తొర్లపాటి ఎస్ పాల్ కుమార్కు బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ సర్టిఫికేట్స్ ఉత్తీర్ణత సర్టిఫికేట్ను బైబిల్ మిషన్ గవర్నింగ్ బాడీ సభ్యులు రెవరెండ్ తొర్లపాటి రాజశేఖర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా రెవరెండ్ తొర్లపాటి రాజశేఖర్ మాట్లాడుతూ దేవుని మహోన్నతిని విద్య నేషనల్ బైబిల్ ఎపిస్కోపల్ డయాసిస్ క్రిస్టియన్ థియాలజీ కాలేజ్కి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని కొనియాడారు. వేదాంత విద్యా సర్టిఫికెట్స్ ఈ కాలేజ్ ద్వారా సేవకులందరూ పొందాలని రెవరెండ్ తొర్లపాటి ఎస్ పాల్ కుమార్ కోరారు. నేషనల్ బైబిల్ ఎపిస్కోపల్ డయాసిస్ క్రిస్టియన్ థియాలజీ కాలేజ్ దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈ కాలేజీని నడుపుతున్నటువంటి నాగబుజ్జి గారు, రెవరెండ్ నాగబుజ్జి గారు, బిషప్ రెవరెండ్ నాగబుజ్జి గారు, అలాగే మరి దేవదాస్ గారు, రెవరెండ్ దేవదాస్ గారు, మరి అనేక మందికి ఇలా దైవ సేవకులు అయినటువంటి వారికి మరి వారి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ఎంతో కృషి చేస్తున్నారు. వారి పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా గాక. మరి దినమందు నేను ఈ నేషనల్ బైబిల్ ఎపిస్కోపల్ డయాసిస్ క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్లో మరి బీజేఎస్ పూర్తి చేయడానికి ప్రభుత్వం చూపించారు. అలాగే మరి చైర్మన్ గారి విషయంలో, ప్రిన్సిపల్ గారి విషయంలో నేను ఎంతో ఆనందిస్తున్నాను. వారు చేసినటువంటి గొప్ప కృషిని బట్టి నన్ను ఎంతో ఆదరించి ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయడానికి, అంటే నేను పెళ్లి చేయడానికి అర్హత కలగడానికి ఈ దినాన నేను ఈ యొక్క లైసెన్స్ తీసుకోవడం జరిగింది. అందును బట్టి అనేకమైన మేలు నేను పొందుతానని, సంఘాల్లో పరిచయం కొనసాగించడానికి, వివాహాలు చేయడానికి గవర్నమెంట్ తరఫున కాలేజ్ తరఫున నాకు అర్హత కల్పించినందుకు ఈ కాలేజ్ యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి, చైర్మన్ గారికి నా వందనాలు తెలియజేస్తాను.
పరిశుద్ధుడా పరలోక తండ్రి మీ ఘనమైన నామములు స్తోత్రాలు చెల్లించున్నాను తండ్రి. నేటి మంది ప్రభువా మీ దాసునికి తండ్రి భేటీ వచ్చి ప్రభువా పట్టాలు మరియు మ్యారేజ్ లైసెన్స్ ప్రభువా అధికారికమైనటువంటి ప్రభువా వివాహ రిజిస్టర్గా గుర్తింపును ప్రభుత్వం నుండి ప్రభువా మీరు ఇచ్చినటువంటి పద్ధతిగా మీరు అందించినటువంటి గొప్ప అర్హతను బట్టి స్తోత్రం చేస్తున్నాం. ఈ సేవలో మరి పాత్రగా వాసులు వాడుకునండి. వార్తల గురించి ఒకే అంశాలు మరొకసారి. తాడేపల్లిగూడెం పట్టణంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీలు, అధికారులకు చేసిన పలు సూచనలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల్ బాబ్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి. ప్రభుత్వ పాఠశాలల విద్యకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం మరవలేనిది, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రె భాస్కర్ రావు. పట్టణ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.